భీమదేవరపల్లి మండలంలో స్టార్ట్ చేసిన ఈ డ్రగ్స్ పైన పోరుయాత్రను ముఖ్యంగా ఈ మండల జేఏసీ డాగల సారే గారు, లక్ష్మారెడ్డి గారు, వీరన్న యాదవ్ గారు, చాలామంది ఇక్కడ లోకల్లో ఉన్న ఉమెన్స్ ఆర్గనైజేషన్ చాలా వరకు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి సక్సెస్ఫుల్గా 5 days కంప్లీట్ అయ్యి చివరికి ఈరోజు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని సమాజానికి మంచి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే ముఖ్యంగా యువతకు ఈరోజు టెర్రరిస్ట్ యాక్టివిటీ ఎంతో సమాజం జరుగుతుందో అదే ఈక్వల్గా యువతలో ప్రాబ్లం ఏంటంటే ఈ డ్రగ్స్ అది ఈక్వల్గా మనం టెర్రరిజం అంతా పరిగణించాలి. ఇటువంటి మహమ్మారిని పారదోలాలని అందరూ చేసిన సాయాన్ని కూడా ఒక నేను అభినందన తెలుసుకుంటూ క్లోజ్ చేసుకుంటాను. ముఖ్యంగా ఉద్యమ మిత్రులకు వందనాలు. హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఒక 2 అంశాలను ప్రధానంగా చేసుకొని ఆ 2 అంశాలపైన పోరాటం కొనసాగిస్తున్నది. ముఖ్యంగా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని, సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల లోపల మొదటిది మతం, రెండవది నైతికత లోపించడం. మతాన్ని కోణం లోపల ఆలోచించినప్పుడు మన భారత రాజ్యాంగాన్ని రద్దుపరిచే దిశ వైపుగా ప్రయత్నాలు జరిగినప్పుడు దేశం లోపల ఆ వైపుగా మేము బుద్ధిజీవులుగా సమాజం పట్ల మేలుకోరే వ్యక్తులుగా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి అనే కోణం లోపల నియోజకవర్గం మొత్తం కూడా సభలు సమావేశాలు పెట్టి జనాన్ని ఆ వైపుగా రాజ్యాంగాన్ని రక్షించుకునే వైపుగా మేము సన్నిహితం చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఈ సమాజం లోపల 100కు 26 మంది ఏదో ఒక మత్తుతో నిత్య జీవితం లోపల ఆ సమస్యతో బాధపడుతున్న అధ్యయనాలు, సర్వేలు చూసి మనం కూడా సమాజ హితాన్ని కోరుకునే ఒక వ్యక్తులుగా మనం కూడా ఏం చేద్దాం ఈ సమాజానికి అనే కోణం లోపల మరి ఈ సమాజం లోపల ఒకప్పటి సమాజం మన తెలంగాణ సమాజాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన తెలంగాణ అనేక పోరాట యోధులకు పురుడు పోసిన నేల మనది. అటువంటి నేల లోపల ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోరాటాల ద్వారా సాధించుకున్న అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ 10 సంవత్సరాల నుంచి చూసినప్పుడు మరి అటువంటి ఆ పోరాటాలు తగ్గిపోయినాయి. ఆ పోరాటాలను అణచివేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక న్యాయం వైపు నిల్చున్న సందర్భాల లోపల అణచివేసిన సందర్భాలు ఉన్నాయి. అటువంటప్పుడు ఈ ఏ జనాలైతే చైతన్యవంతమై ఆ సమస్యను సాధిస్తున్న క్రమం లోపల ప్రభుత్వాలు వాళ్ళను బలహీనం చేయాలనే ఒక కుట్ర కొద్దీ యువతను పోరాటాల వైపుగా మరల్చకుండా వాళ్ళను మత్తు పదార్థాల వైపుగా తీసుకుపోయే క్రమం అనేది అంతర్లీనంగా జరుగుతున్నది. కారణం ఏంటి అంటే మన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాని లాంటి ఒక ఎయిర్పోర్ట్ లోపల 3,000 కోట్ల డ్రగ్స్ అనేది దొరికినా కానీ ఆదాని లాంటి వాళ్ళను ఏం చేయలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే అటువంటి సందర్భం లోపల ప్రభుత్వమే ఏం చేయలేకపోతుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాము అనే క్రమం లోపల కనీసం మనం ఒక చైతన్యం, ఒక ఆలోచించే క్రమం అన్నా మనం తీసుకురావాలి. ఆలోచించినప్పుడు సమ్మక్క సారక్క లాంటి పోరాట యోధుల కన్నా మన నేల మనది. అదేవిధంగా దూబగుంట రోషమ్మ మనకిచ్చిన స్ఫూర్తి ఉన్నది కదా, అటువంటి స్ఫూర్తితో మన మహిళలను ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రాథమిక దశ లోపల వాళ్ళకు ఇష్యూ పట్ల అవగాహన కల్పించడానికి, అంటే డ్రగ్స్ ఏ విధంగానైతే సమాజాన్ని అది తిరోగమన దిశ వైపుగా ప్రయత్నం చేస్తుందో అటువంటి విషయాలను ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఒక అవగాహన వస్తుంది. అవగాహనతోని వాళ్ళు పోరాటాన్ని నిర్ణయించుకుంటారు. వాళ్ళే పోరాటాన్ని రేపు ఏర్పాటు చేసుకునే దశ ఉంటుందని గమనించి మన జేఏసీ డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్రను ప్రారంభించడం జరిగింది. ఆ క్రమం లోపల మరి ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు నిజంగా మహిళలు పెద్ద ఎత్తున వాళ్ళు మాకు మద్దతు పలికి వాళ్ళే ముందు నిల్చొని మరి ఈ డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్రను ఈ భీమదేవరపల్లి మండలం లోపల అనేక గ్రామాల లోపల మరి వాళ్ళు మనకు సపోర్ట్గా నిలవడం జరిగింది. అదే క్రమం లోపల వారు మున్ముందుగా వాళ్ళని చూస్తే, వాళ్ళ స్ఫూర్తి చూస్తే రేపు వాళ్ళే ముందుండి ఈ డ్రగ్స్ నిర్మూలనకు వాళ్ళే ఒక పోరాటకర్తలై, పోరాట యోధులై నిల్చుంటారని మేము ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తొలిపొద్దు యాజమాన్యానికి
ముందుగా కృతజ్ఞతలు, ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ డ్రగ్స్ నిర్మూలన పోరుయాత్ర హుస్నాబాద్ నియోజకవర్గంలో తలపెట్టినటువంటి విషయాన్ని మీరు ప్రత్యేకంగా ప్రచారం చేయడం అంటే మేము నిజంగా మీకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా మొట్టమొదలుగానే భీమదేవరి పరిమండలంలో ప్రారంభించడం, ఒక ఉద్యమకారునితో పోస్టర్ల ఆవిష్కరణ చేయించడం మంత్రి గారితో, మరొక ఉద్యమకారునితో కోదండరామ్ గారితో ర్యాలీని ప్రారంభింపజేసినాం. అది వాళ్ళ స్ఫూర్తితో ఇప్పటిదాకా ఉద్యమం నిజంగానే విజయవంతమైందనే మేము భావిస్తూ ఉన్నాం. మేము అనుకున్న దానికంటే మహిళలు చాలా స్పందించడం జరిగింది. అందరం కూడా మేము భావించింది ఏంటంటే మహిళలు బాగా దీన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతారు, ఈ మార్పుకు వాళ్ళే దోహదపడతారు అనేటువంటి ఒక దృఢాభిప్రాయానికి రావడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకున్నాయనంటే ఇక మేము ఇప్పుడు మా అనుభవాలు చెప్పాలి. దీంట్లో ఈ పోరుయాత్రలో భాగంగా కరపత్రాలు పంచినప్పుడు మహిళలు ఏమో మంచిగా దాచుకుంటారు, ఎక్కడన్నా పురుషులు కానీ యువకులు కానీ వాటిని నిర్లక్ష్యంగా పడేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క వైఖరి ఏదో అర్థమవుతా ఉన్నది. ఈ వైఖరి అర్థమయ్యే మేము ముందుగా గ్రహించే ఈ వైఖరి పోవాలి, విద్యార్థుల్లో యువతలో ఒక మార్పు జరగాలి అనే సంకల్పంతో మేము గత 7-8 నెలల నుంచి దీని గురించి బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు కలిచివేసినాయి. వాస్తవానికి మేము దాదాపుగా అందరం, ఇటు వీరన్న యాదవ్ కావచ్చు, లేకపోతే మన సారయ్య సార్ కావచ్చు, జగదీష్, ఇట్లాంటి వాళ్ళంతా కూడా హైలీ క్వాలిఫైడ్, చదువుకున్న వాళ్ళు, ఓ పీజీ స్థాయిలో చదువుకున్నారు. మేమంతా ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలు చేసిన వాళ్ళం. 1979 అంటే 70-80 ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు, అంటే మా అప్పటి వయసు వాళ్ళకు అప్పుడు ఎట్లా పోరాడినరు, ఏ ఆత్మాభిమానంతో పోరాడినరు, ఎంత ఆత్మవిశ్వాసంతో పోరాడినరు, ఎంత ఆత్మ బలిదానాలు చేసి భవిష్యత్తు తరాలకు ఈ స్వేచ్ఛనిచ్చారు. మరి ఆత్మాభిమానం ఇప్పుడు ఎక్కడ పోయింది? పిల్లలు చదువుకోవడానికి భయపడి ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మస్థైర్యం ఎక్కడ పోయింది? రైతులు ఆనాడు ఎన్ని అప్పులైనా కూడా భరించి మామూలు చిన్న చిన్నగా చిరిగిపోయిన గుడ్డలు వేసుకొని అయినా కూడా వ్యవసాయం చేసి బతికిర్రు, కానీ ఆత్మహత్యలు చేసుకోలేదు. ఇవాళ రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? ఇది అశాంతి దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. కాశ్మీర్ నుంచే కన్యాకుమారి దాకా ఒక అశాంతి కొనసాగుతుంది. మేము శాంతిని కోరుకుంటాం. ఆ శాంతిలో భాగంగా మానవత్వాన్ని నిలపాలి. కాబట్టి అది పాలకుల యొక్క వైఫల్యమే కావచ్చు. పాలకుల యొక్క వైఫల్యం వల్ల జరుగుతున్నటువంటి ఈ అశాంతిని నిరోధించాలని అంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక అత్యాచారాలు కావచ్చు, దురాఘాతాలు కావచ్చు, వీటన్నిటిని రూపుమాపాలంటే ప్రజల చైతన్యం కావాలంటే, మరి ప్రజలు చైతన్యం చేసే బాధ్యత ఇవాళ చదువుకున్న వాళ్ళంగా, కొంత ఉద్యోగస్తులుగా పనిచేసిన వాళ్ళం, ప్రజల సొమ్ముతోని మేము బతుకుతున్నటువంటి వాళ్ళం, మాకు బాధ్యతగా అనిపించింది. ఇప్పుడు మహిళా సంఘాల ద్వారా మొత్తం ఈ మండలంలో అన్ని గ్రామాల్లో తిరిగినప్పుడు మేము పెట్టింది ఒకటి ఫస్ట్ డిమాండ్, అంటే డ్రగ్స్ పోరుయాత్ర, నిర్మూలన పోరుయాత్ర అని పెట్టింది. అది ఆలోచిస్తున్న క్రమంలో ఇంకా 3 వచ్చినాయి. లోన్ యాప్స్ వచ్చినాయి, బెట్టింగ్స్ వచ్చినాయి, ఇట్లా ఇవి జూదం వచ్చింది, ఆన్లైన్ గేమ్స్, ఇట్లా ఇవి 3 వచ్చినాయి అదనంగా. అంటే 4 ఇలా కరపత్రంలో జోడించి మేము ఈ ప్రచారం చేస్తున్నాం. యువకులారా, యువతులారా,
ఇట్లాంటి వాటికి బానిసలు కాకండి, లోనై ఈజీగా సంపాదించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మీరు చేస్తున్నటువంటి ఈ త్యాగం, మీ ప్రాణత్యాగం వృధా. అది ఒకటే కాదు, మీ కుటుంబాలను నాశనం చేసుకుంటారు. మిమ్మల్ని కన్న తల్లిదండ్రుల యొక్క ఆశలను వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని అందరినీ కూడా నిరాశపరుస్తున్నారు. వాళ్ళని ఇలా బజారు చేస్తారు. మీరు చేయాల్సిన పని ఏంటిదో చెప్తాను. మీరు ఈ పని కాదు చేయాల్సింది. ఒకసారి చరిత్రను ముందుకు పోయి చదువుకోండి, జ్ఞానవంతుడు కండి, జ్ఞానం నేర్చుకోండి. జ్ఞానం నేర్చుకున్న తర్వాత నీకు ఎక్కడైనా కూడా మనిషి బతకవచ్చు. సకల సంపద అని అందుకే చెప్తాను. దీన్ని పదే 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 విద్యార్థులకు చెప్తాం. అదే మా యొక్క దృఢ సంకల్పం. ఇవాళ జేఏసీగా మేము చేయాల్సినటువంటి కార్యక్రమాలు మా ముందుకు ఇవి 4 పెట్టుకొని పోతే చాలా సమస్యలు ఇలా గ్రామాల్లో వచ్చినాయి. ఇది మరొక అనుభవం. మేము వీటిని ఎట్లా మళ్ళీ దీన్ని ప్రజలకు ఎట్లా చెప్పాలి, లేదా పాలకులకు ఎట్లా చెప్పాలి, లేదా జ్ఞానవంతులకు ఎట్లా చెప్పాలి అనేటువంటి దాంట్లో కొంత ఆలోచనలు పడ్డది. ఉదాహరణకు బెల్ట్ షాపులను తొలగించాలి గ్రామాల్లో అనేది డిమాండ్ వాళ్ళ మహిళల నుంచి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలి, లేదా గుట్కాలు లాంటి, సిగరెట్లు లాంటి మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు రకాల రూపాల్లో అమ్ముతున్నటువంటి దుకాణాలు ఉన్నాయి మా గ్రామాల్లో. చిన్న చిన్న పాన్ షాపులు ఉన్నాయి. వీటిలలో ఎట్లా వీటిని నిరోధించాలని కూడా ఆ డిమాండ్ కూడా మా ముందుకు వచ్చింది. దీన్ని ఎట్లా చేయాలి, ఇట్లా చాలా సమస్యలు ఇంకా వస్తున్నాయి. పిల్లలు మరి మేము నమ్ముకొని హాస్టళ్ళలో పంపిస్తున్నాం, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళలో పంపిస్తున్నాం, కాలేజీలకు పంపిస్తున్నాం. మరి వాళ్ళ యొక్క బాగోగులు చూడడానికి ఎట్లా అని ఒక డిమాండ్స్ వాళ్ళ నుంచి వస్తారు. ఇప్పుడు ఇలా మా మీద మళ్ళీ అదనమైనటువంటి ఒక బరువు, ఒక బాధ్యత, బరువు అని కాదు, ఒక బాధ్యత మా మీద ఇలా ఈ మహిళలు పెట్టినట్టు అనిపించింది. వాటిని కూడా మేము ఆలోచిస్తాం. తప్పకుండా ఇది పోరు యాత్ర అని పెడితే ఇది మరో ఉద్యమ యాత్ర లెక్క పోయేటట్టున్నది అనేటువంటి అభిప్రాయం కూడా మాకున్నది. ఇది కావాల్సిందే. ఉద్యమ రూపం దాల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత ఏ మార్పు అయినా జరుగుతుంది అనేటువంటి ఒక దృఢమైనటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాం. అట్లా ఆ ఉద్దేశంతో మరి పోరు యాత్రను కొనసాగిస్తున్నాం. దీంట్లో చాలామంది 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వస్తున్నారు, మహిళలు వస్తున్నారు, అట్లాగే కొందరు యువకులు కూడా వస్తున్నారు. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ యొక్క ప్రోద్బలంతో ఇలా మరి గ్రామాల్లో ఉన్నటువంటి, లేకపోతే చదువుకుంటున్నటువంటి విద్యార్థులు లేదా యువత వాళ్ళు బాగుపడాలని కూడా బాగుపడతారనేటువంటి ఒక అది మరి అత్యాశన అనుకున్నా సరే కానీ ఆశ అయితే ఉన్నది. ఆ ఆశ కొనసాగుతాం.